హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి, ఇక్కడ వచ్చేసి 2 పొదుగుడు కోళ్ళని ఒక తట్ట కింద కప్పెట్టారండి మా వాళ్ళు తెలియక. ఆ 2 పొదుగుడు కోళ్ళు ఫైట్ చేసుకొని దీనికన్నా మిగులుగా ఉన్న కోడి దీనికి కళ్ళు మొత్తం పొడిచేసింది. చూడండి, ఒక తట్ట కింద ఎప్పుడూ కూడా కప్పెట్టకూడదు. మేము చేసిన పొరపాటు మీరు ఎప్పుడు చేయొద్దు. ఇదిగోండి చూడండి, కళ్ళు మొత్తం కూడా బాగా పొడిచేసింది. చూడండి, అసలు ఇటు సైడ్ కన్ను అయితే అసలు ఏం లేదండి. చూడండి, దీనికి అసలు ఇప్పుడు మేత ఏదో నీళ్ళు ఏదో కూడా అర్థం కావట్లేదు. ఏం ఫుడ్ కూడా తీసుకోవట్లేదండి. చూడండి, 2 కళ్ళు కూడా మొత్తం మూసుకొని పోయినాయి. చూడండి, 2 కళ్ళు పోయినాయండి దీనికి. ఆ కోడి దీని 2 కళ్ళు పొడిచేసింది. ఎప్పుడు కూడా 2 పొదిగే కోళ్ళని ఒక తట్ట కింద అసలు కప్పెట్టొద్దండి మీరు. చూడండి, మేత పెట్టినా కూడా ఇది అసలు తీసుకోవట్లేదు. దీనికి కళ్ళు కనపట్టలేదు కదా. చూడండి, నీళ్ళు తాగాది కావట్లేదు, మేత తినాది కావట్లేదండి. మరి దీన్ని ఎలా సేవ్ చేయాలో అర్థం కావట్లేదు నాకు. రోజు మనం పెట్టడమా ఏదో ఒకటి చేయాలండి. ఇంకా అసలు కళ్ళు కనపడకపోతే ఇది ఫుడ్ ఎలా తీసుకుంటుందండి? అసలు బయటికి తీసుకొచ్చిన కాడ నుంచి ఇలానే ఉంది. ఇది కళ్ళు మూసుకొని కుక్క కరిసిన దానికన్నా కూడా ఇంతకుముందు ఒక కోడి కుక్క కరిసిందని చెప్పాం కదా, అది బాగానే సేవ్ అయిందండి. ఇది కుక్క కరిసిన దానికన్నా కూడా బాగా డల్ అయిపోయింది. అసలు కళ్ళు కనపట్టలేదు దీనికి. దీన్ని బయటికి తీసుకొచ్చి ఇంజక్షన్లు చేసే చిరంజి ఉంటుంది కదండి, దాంతో బాగా వాటర్ కొట్టాను కళ్ళలో ఏదన్నా ఒకవేళ మట్టి అలా ఉన్నా కూడా మొత్తం బయటకు వచ్చేసి ఏమన్నా కళ్ళు కనపడితే ఏమన్నా నా ప్రయత్నం అయితే నేను చేశానండి. అయినా సరే దీని పరిస్థితి ఎలా అయిపోయిందండి పాపం. చూడండి, ఎటు వెళ్ళాలో కూడా కళ్ళు అర్థం కావట్లేదు దానికి. ఒక కన్ను తెరుస్తుందండి, అయినా సరే అది కనపట్టలేదు దానికి. చూడండి, పాపం ఎంత మంచి కోడనండి ఇది. దీనికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఏది మేత తీసుకోవాలన్నా కళ్ళు, ఏదైనా సరే మనుషులకైనా కోళ్ళకైనా దేనికైనా సరే కళ్ళు ఉంటేనే కదండి. చూద్దామండి ఇది ఎలా ఉంటుందో ముందు చూద్దాము.